ఇప్పటికే భారత అమ్ముల పొదిలో అనేక అత్యాధునికమైనటువంటి నౌకలు, యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి కొత్తగా 2 యుద్ధ నౌకలు అయితే భారత అమ్ముల పొదులోకి చేరడం జరిగింది. ఇక ఈ రెండింటిని కూడా నిన్న రాజ్నాథ్ సింగ్ అయితే జాతికి అంకితం చేయడం జరిగింది. ఇక ఈ 2 నౌకలు కూడా, ఇక ఇందులో మొదటగా ఐఎన్ఎస్ హిమగిరి, ఈ నౌక పేరు ఐఎన్ఎస్ హిమగిరి. ఇక ఇక్కడ కనిపిస్తున్న నౌక పేరు, ఇక మరి ఇక్కడ ఇంకో నౌక కనిపిస్తుంది, ఈ నౌక పేరు ఐఎన్ఎస్ ఉదయగిరి. ఐఎన్ఎస్ హిమగిరి అనే 2 అత్యాధునికమైనటువంటి ఈ నౌకలను అయితే జాతికి అంకితం చేయడం జరిగింది. ఇక మన ఏదైతే నౌకాదళం ఉందో, మన నౌకా వ్యవస్థ ఉందో, అందులో వీటిని యుద్ధ నౌకలుగా అయితే వాటిని చేర్చడం జరిగింది. చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో వీటిని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో అత్యాధునికమైనటువంటి సెన్సార్లను కూడా ఉపయోగించడం జరిగింది. ఇక శత్రువు యొక్క గుండెల్లో ఇవి ఖచ్చితంగా వణుకు పుట్టించే విధంగా అయితే ఇవి పని చేయబోతూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే అయితే దీనికి సంబంధించి అంటే ఈ యుద్ధ నౌకలు ఏ విధంగా పనిచేస్తాయి, ఇవి అసలు వీటి పవర్ ఏంటి, వీటి కెపాసిటీ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా అయితే అంటే ఒకేసారి ఇలా 2 యుద్ధ నౌకలు జాతికి అంకితం చేయడం అయితే ఇక ఇదైతే ఇండియాలోనే ఇది చరిత్రలో మొట్టమొదటిసారి అని చెబుతా ఉన్నారు. భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే 2 అత్యాధునికమైనటువంటి యుద్ధ నౌకలు చేరాయి. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే నిన్న వీటిని జాతికి అంకితం చేయడం జరిగింది అయితే ఇందులో ప్రచురించడం జరుగుతుంది. అయితే ఇవి ఖచ్చితంగా అయితే హిందూ మహాసముద్రంలో దేశ ప్రయోజనాలను కాపాడడానికి ఇవి పనిచేస్తాయి. ఇక వీటిని కూడా అంటే తూర్పు నౌకాదళంలో అయితే ఇవి సేవలు అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నీలగిరి క్లాస్ యుద్ధ నౌకలు జాతికి ఇవి అంకితం చేయడం జరిగింది. ఇక నిర్భర్ భారత్ కార్యక్రమానికి ఇవి కాస్త బూస్ట్, అంటే ఇమ్యూనిటీ బూస్ట్ లాంటివి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటి యొక్క పవర్ అలాంటిది అన్నట్టు, ఈ 2 యుద్ధ నౌకల యొక్క పవర్ అలాంటిది. మరి వేర్వేరు ఏదైతే సియార్డులు ఒకేసారి కూడా ఇలా సియార్డులో ఇవి నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భారత నౌకాదళంలోకి ఇలా 2 యుద్ధ నౌకలు చేరాయి అనే విషయం అయితే ఖచ్చితంగా భారత్ చుట్టుపక్కల ఉండే దేశాలకైతే వెన్నులో వణుకు పుట్టించే కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 2 యుద్ధ నౌకల యొక్క కెపాసిటీ అలాంటిది. మరి వీటి పరిస్థితి ఏమిటి, వీటిలో ఏ విధమైనటువంటి అంటే ఏ రేంజ్లో పనిచేస్తాయి, ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, మరి ఎలాంటి వాటిని ఈ యొక్క నౌకలు ఇంకా ఎలాంటి వాటిని యుద్ధ కార్యక్రమాల్లో ఇవి ముందుకు తీసుకువెళ్తాయి అనేటివి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నీలగిరి క్లాస్ యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరిలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే వీటిని జాతికి అంకితం చేయడం జరిగింది. ఇక ఒకేసారి 2 యుద్ధ విమానాలు ఇలా జల ప్రవేశం చేయడం కూడా భారత నౌకాదళ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం అయితే ఇది విశేషంగానే చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఏడాది జరిగినటువంటి అంటే జనవరిలో ఐఎన్ఎస్ నీలగిరి నేవీలో చేరినటువంటి విషయం తెలిసిందే. ఇక ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి యుద్ధ నౌకలను 2 వేర్వేరు షిప్ యార్డులలో వీటినైతే తయారు చేయడం జరిగింది. ఇక ఏదైతే కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ యార్డ్స్ అండ్ ఇంజనీర్స్లో ఐఎన్ఎస్ హిమగిరి, ముంబైలోని ఏదైతే జమాగావ్ డాక్ షిప్ యార్డులో ఈ ఐఎన్ఎస్ ఉదయగిరి అనేటివి 2 కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కానీ ఈ 2 ఒకే సమయంలో పూర్తి కావడం చెప్పుకోదగ్గ అంశం అంటే చాలా సంతోషించాల్సిన విషయం. 2 యుద్ధ నౌకలు కూడా ఇవి వేరువేరు ప్రాంతాల్లో వీటిని కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ కూడా ఇవి 2 ఒకే సమయంలో ఇవి అయిపోవడం కారణంగా ఇవి రెండింటిని కూడా ఒకేసారి ఈ 2 యుద్ధ నౌకలను కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. ఇది తొలిసారి అంటే ఏదైతే యుద్ధ నౌక డిజైన్, స్టెల్త్, ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలను అత్యాధునిక సాంకేతికతతో అయితే ఈ రెండింటిని కూడా చాలా అత్యాధునికంగా ఆ సాంకేతికతతో అయితే నిర్మించడం జరిగింది అన్నట్టు. అయితే ఈ నీలగిరి క్లాస్ యుద్ధ నౌకల తయారీలో అయితే 70% స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తుంది. అంటే మన స్వదేశీ పరిజ్ఞానాన్ని ఇందులో ఎక్కువగా ఉపయోగించి వీటిని తయారు చేయడం వల్ల వీటి యొక్క స్టాండర్డ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్లయితే విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేంద్రంలోని అంటే మోదీ ప్రభుత్వం చేపట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిస్తుంది అనే ఆశలు చిగురిస్తూ ఉన్నాయి అన్నట్టు. అయితే దేశీయ పారిశ్రామిక సాంకేతిక సామర్థ్యం, స్వదేశీ పరిజ్ఞానంతో ప్రాంతీయ శక్తి సమతౌల్యతను ప్రదర్శించే 3 యుద్ధ నౌకల స్క్వాడ్స్ ను కూడా ఇండియన్ నేవీ కలిగి ఉందనే చెప్పుకోవాలి. ఇక హిమగిరి, ఉదయగిరి చేతిలో కూడా భారత నౌకాదళం పోరాటం సంసిద్ధత మరింత పెరుగుతుందని కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ 2 యుద్ధ నౌకలు కూడా నావికా దళంలో చేరడం అయితే ఖచ్చితంగా భారత్కు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క సామర్థ్యము అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి ఖచ్చితంగా ఒకవేళ శత్రువులు కనుక భారత్పై అటాక్ చేయాలని చూస్తే మాత్రం ఇవి 100% వీటి యొక్క సామర్థ్యాన్ని
ప్రదర్శిస్తాయి. అవి ప్రదర్శించినప్పుడు అసలు శత్రు దేశాల వెన్నులు వణుకు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న కోణంలో అయితే ఇక వీళ్ళందరూ అధికారులు అయితే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయ ఏదైతే షిప్ యార్డులు అనుసరించినటువంటి మాడ్యులర్ నిర్మాణ విధానం ఏదైతే ఉంటుందో దాని ఫలితంగా ఇవైతే ఇక వీటిని పరీక్షించడం కూడా జరిగిపోయింది. ఇక వీటిని పరీక్షలు అయిపోయిన అనంతరం వీటిని జాతికి నౌకాదళంలో చేర్చడం కూడా జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. అయితే ఐఎన్ఎస్ ఉదయగిరి హిమగిరిలను నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరోనే డిజైన్ చేసిందని తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో ఉందో ఆ బ్యూరోనే వీటిని తయారు చేసింది. అయితే ఈ క్రమంలో ఏదైతే వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించినటువంటి 100వ యుద్ధ నౌకగా ఉదయగిరి నిలిచింది. ఏదైతే ఈ వార్షిప్ డిజైన్ బ్యూరో నిర్మించిన నౌకలు ఉన్నాయో అందులో ఇది ఒక ఉదయగిరి అనేది 100వ నౌకగా దీనికి అంటే ప్రత్యేకతను సాధించింది అన్నట్టు ఇది. అయితే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశ ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని ఇవి బలోపేతం చేస్తాయి అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఒక్కొక్కటి దాదాపు 6700 టన్నుల బరువుతో మునుపటి ఏవైతే శివాలిక్ క్లాస్ యుద్ధ నౌకల కంటే కూడా దాదాపు 5% పెద్దవంటి. శివాలిక్ క్లాస్ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికంటే 5% ఎక్కువ, దాదాపు 6700 టన్నుల బరువు ఉంటాయి ఒక్కొక్కటి. అది పరిస్థితి. అయితే వాస్తవానికి మరి ఏంటి వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి, ఐఎన్ఎస్ ఉదయగిరి పరిస్థితి ఏమిటి, ఐఎన్ఎస్ హిమగిరి పరిస్థితి ఏమిటి? ఐఎన్ఎస్ ఉదయగిరి పరిస్థితి చూస్తే ఇది ముంబైలోని ఏదైతే మజగాన్ డాక్స్ షిప్ యార్డ్స్ తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ ఉదయగిరి పొడవు, దాని పొడవు ఎంత అయ్యా అంటే 149 మీటర్లు, 149 మీటర్లు. దీని వేగం ఎంత అయ్యా అంటే దీని వేగం వచ్చేసి 28 నాటికల్ మైల్, అంటే గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ఇది ఖచ్చితంగా ప్రయాణం చేస్తుంది. అయితే దీన్ని తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ ఉదయగిరి పొడవు ఎంత అయ్యా అంటే దీని పొడవు వచ్చేసి 149 మీటర్లు. ఇక మరి గంటకి ఎన్ని నాటికల్ మైళ్ళతోటి ప్రయాణిస్తుందంటే 28 నాటికల్ మైళ్ళ వేగంతో ఇది ప్రయాణం చేస్తుంది అన్నట్టు. 28 నాటికల్ మైళ్ళ అంటే అంత వేగంతో గంటకు దాదాపు అంటే మన భాషలో చెప్పాలంటే గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణం చేస్తుంది. సో ఇందులో 48 బాలిస్టిక్ క్షిపణులు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 48 బాలిస్టిక్ క్షిపణులు ఉంటాయి. 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఉంటాయి. అంటే వీటితో సహా పలు ఆయుధాలు, అనేకమైనటువంటి ఆయుధాలు ఇందులో ఇంకా యుద్ధానికి ఏ విధమైనటువంటి ఆయుధాలు అవసరం ఉంటాయో అలాంటి ఆయుధాలు ఇంకా చాలా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాదాపు 48 ఏదైతే బరాక్ క్షిపణులు అంటే బరాక్ క్షిపణులు 48 బరాకు 8 క్షిపణులు ఉంటాయి ఇందులో. అయితే ఇక 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అయితే దీనికి సంబంధించి దీనిపై నుంచి ఒకేసారి కూడా 2 హెలికాప్టర్లను ఆపరేట్ చేయొచ్చు అంట. అంటే 2 హెలికాప్టర్లను కూడా ఒకేసారి దీనిపై నుంచి ఆపరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు నిపుణులు, అయితే దీన్ని తయారు చేసిన వాళ్ళు. ఇక ఏదైతే డీజిల్ ఇంజన్లు ఉన్నాయో డీజిల్ ఇంజన్లు గ్యాస్ టైర్ల టర్బైన్ల ద్వారా కూడా శక్తిని పొంది నియంత్రించగలిగినటువంటి ఏదైతే పిచ్ ప్రొఫెల్లర్లను కూడా ఇవి నడుపుతాయి. చాలా సామర్థ్యం కలిగినటువంటి అత్యాధునికమైనటువంటి నౌకలు ఇవి. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ ఏదైతే మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ద్వారా వీటి నిర్వహణ అనేది ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ ద్వారా వీటి నిర్వహణను కొనసాగిస్తారన్నట్టు. అయితే ఇక మరి నెక్స్ట్ ఏది మన ఐఎన్ఎస్ హిమగిరి పరిస్థితి ఏంది? ఐఎన్ఎస్ హిమగిరి పరిస్థితి ఏందయ్యా అంటే ఐఎన్ఎస్ హిమగిరి కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తయారు చేసినటువంటి ఈ ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి తరహాలోనే పొడవు, బరువు, గరిష్ట వేగం సేమ్ దానిలాగానే పొడవు ఉంటుంది, దానిలాగానే బరువు ఉంటుంది, దానిలాగానే గరిష్ట వేగం ఉంటుంది. దేనిలాగా? ఉదయగిరి లాగానే. ఇది హిమగిరి ఇప్పుడు మనం చెప్పుకునేది. ఈ హిమగిరి ఈ యొక్క నౌక ఒకేసారి ఇది కూడా 2 హెలికాప్టర్లను అంటే 2 హెలికాప్టర్లను ఆపరేట్ చేయగలుగుతుంది. 2 హెలికాప్టర్లు దీనిపైన ప్రయాణించగలవు అన్నట్టు ఒకటేసారి. ఇక 32 బరాక్ 8 క్షిపణులు. ఇక వాయుసేన రక్షణ కోసం అన్నట్టు ఇవి ఈ బరాక్ 8 క్షిపణులు ఎందుకు బరాక్ అంటే 32 బరాక్ 8 క్షిపణులు ఇందులో ఉపయోగించబడతాయి. ఇవి ఎందుకోసం ఉపయోగించబడతాయి? వాయుసేన రక్షణ కోసం వాడబడతాయి. ఇక 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు కూడా ఇందులో వాడబడతాయి. ఇక శత్రు నౌకలపై విధ్వంసకరమైనటువంటి దాడులు చేయాలంటే బ్రహ్మోస్ గురించి మనం చెప్పుకోనక్కర్లేదు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ గురించి అంటే మనకు రీసెంట్గానే వాటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోస్ యొక్క పవర్ ఎలా ఉంటుందంటే శత్రు దేశాలు ఒక్కసారి ఇండియన్ అంటే బ్రహ్మోస్ గురించి తలుచుకుంటేనే భయపడిపోతాయి. అట్లాంటి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను కూడా ఇది 8 మోస్తుంది. 1 కాదు 2 కాదు 8 మోస్తున్నాయి ఈ హిమగిరి నౌక. ఇక
ఉదయగిరి నౌక పరిస్థితి కూడా సేమ్ అంతే, అది కూడా 8 బ్రహ్మోస్లను మోస్తుంది. ఒక్కొక్క బ్రహ్మోస్ ఒక్కొక్క బ్రహ్మాస్త్రం లాంటిది అన్నట్టు, ఇది చాలా డేంజర్ ఉంటాయి. అట్లాంటి వాటిని కూడా ఇది చాలా ఇన్నింటిని మోయగలిగే కెపాసిటీ ఉన్న నౌకలు ఇవి. మరి వీటి అంటే మరీచ్ టార్పెడో ఏదైతే డికాయ్ సిస్టమ్ ఉంటుందో ఇది శత్రు జలాంతర్గామి దాడులను ఏమార్చడానికి ఇందులో ఇలాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయన్నట్టు. ఇవి శత్రువు యొక్క జలాంతర్గామి దాడులు ఏవైతే చేస్తూ ఉంటారో వాటిని అంటే కళ్ళు గప్పి మాయం కావడానికి ఇవి ఉపయోగపడుతుంటాయి. ఏవి మరీచ్ టార్పెడో డికాయ్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది శత్రువు యొక్క జలాంతర్గామి దాడులను ఎదుర్కోవడానికి వాటిని ఏమార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇతర యుద్ధ సామాగ్రిలు కూడా ఇందులో చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నట్టు తెలుస్తుంది. ఇక దాదాపుగా ఆల్మోస్ట్ దీని పవర్ ఏంటో ఒకసారిగా మనం తెలుసుకుంటే అంటే మనం వింటేనే దీని పవర్ ఏంటో అర్థమైపోతుంది కదా. అయితే ఇది పరిస్థితి. అంటే మనకు ఏదైతే ఈ యొక్క హిమగిరి ఏదైతే ఉందో హిమగిరి ఇది యొక్క ఐఎన్ఎస్ హిమగిరి నౌక ఇది ఐఎన్ఎస్ ఇది ఐఎన్ఎస్ దీనికి సంబంధించి అంటే ఈ యొక్క 2 నౌకలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నౌకలు, చాలా పవర్ఫుల్ అయినటువంటి నౌకలు అన్నట్టు. అంటే భారతదేశ అమ్ముల పొదిలో ఇలాంటి నౌకలు రావడం ఈ పండగ వాతావరణం అని చెప్పాలి. ఈ పండగ సమయంలో ఇలాంటి నౌకలు భారత అమ్ముల పొదిలో చేరడం అయితే గర్వకారణంగా యావత్ భారత్ కూడా గర్విస్తూ ఉందన్నట్టు.